హాయ్ అండి, ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. వాటి కోసం నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్, ఇంకా కాజు, పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని అందులోకి ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం గరం మసాలా, చిన్న స్పూన్తో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చుట్టూ కలుపుకొని టేస్ట్ చూసుకొని అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వస్తే అంతే, పొడి పొడిగా బగారా రైస్ రెడీ అయిపోతుంది.